ఇజ్రాయిల్ మరియు ఇరాన్లో యుద్ధం రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న 827 మంది భారతీయులను ఆపరేషన్ సింధూర్లో భాగంగా స్వదేశానికి తీసుకొని వచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ శనివారం వెల్లడించింది. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, యాత్రికులతో సహా 290 మందిని శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి చేర్చారు. శనివారం మరో 2 విమానాల్లో మరో 537 మంది భారతీయులను ఇండియాకి తీసుకువస్తామని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇరాన్లోని భారతీయులందరినీ తీసుకువస్తామని చెప్పారు. ఇరాన్లోని భారతీయులు అత్యవసర ఫోన్ నెంబర్లను, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా గానీ అక్కడి దౌత్య కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పొరుగు దేశాలకు భారత్ ఆపన్నహస్తం అందిస్తుంది. నేపాల్, శ్రీలంక వాసులను ఇరాన్ నుంచి తరలిస్తుంది. కొన్ని అసత్య ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. వాటిని నమ్మొద్దని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాన్, ఇరాక్ల మధ్య యుద్ధం వాతావరణం తొలగి శాంతియుతంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.